ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ముందు వీడియోలో స్క్వేర్డ్ మొసాయిక్ డిజైన్ ఎలా చేయాలో చూపించాను. అలాగే ఈ వీడియోలో హార్ట్ షేప్ మొసాయిక్ డిజైన్ అడోబ్ ఫోటోషాప్లోనే ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా డెస్క్టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా ఏం చేయాలంటే ఒక ఫోల్డర్లో ఫోర్ క్రాప్ చేసుకునేసి మీ దగ్గర ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలు ఒకే ఫోల్డర్లో వేసి పెట్టుకోండి. వేసుకున్న తర్వాత జస్ట్ చూడండి, ఫైల్లోకి వెళ్ళండి, ఆటోమేట్, కంట్రోల్ షీట్ 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏ ఫోల్డర్ అయితే వేసుకున్నారో ఆ ఫోల్డర్ని ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తున్న బ్రౌజ్ అనే కోలన్ని క్లిక్ చేసి ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ ప్రభాస్ గారి ఫొటోస్ అయితే చేస్తున్నాను. ఆ డిజైన్ నా దగ్గర ఫొటోస్ లేవు. మీకు సైజు అంటే మీకు ఏ సైజులో ఇమేజ్ కావాలో ఆ సైజు ఎంటర్ చేయండి. నేను ప్రజెంట్ అయితే ఇంచెస్ తీసుకునేసి 12/10 చేస్తున్నాను. రిజల్యూషన్ 150 పెట్టుకోండి, 300 పెట్టద్దండి, 150 పెట్టండి. ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. సో నేను డెమో కోసం చేస్తున్నాను కాబట్టి 12/10 అయితే తీసుకున్నాను. 150 రిజల్యూషన్ తీసుకున్నాను. చూడండి, అక్రాస్ ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కాలమ్స్ దగ్గర కాలమ్స్ 6 పెట్టండి, రాఫ్ 5 పెట్టండి. అంటే అడ్డం 5 లైన్స్, నిలువు 6 లైన్స్ కావాలి కాబట్టి మనకు ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సైజు ఎక్కువగా తీసుకున్నట్లయితే అంటే 12-15 అన్నా 12-18 అన్నా తీసుకున్నప్పుడు ఇక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. మీరు అది చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బిఫోర్ వీడియోలో యూస్ ఆటో స్పేస్ అనేసి తీసేసాం, కంప్లీట్గా 0 అయితే చేసాము. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా ఆటో స్పేస్ అనేది కావాలండి. అది ఎందుకో తర్వాత చెప్తాను. సో యూస్ ఆటో స్పేస్ అని టిక్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇక్కడ 0014 ఇంచెస్ 0014 ఇంచెస్ అని క్లిక్ చేసి ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఫొటోస్ అన్ని కొలేజ్ చేసుకుంటుంది ఫోటోషాపే. సో కొలేజ్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి డబుల్ షీట్ ఇచ్చేసింది. ఇది నాకు వద్దు, అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని అయితే చూడండి, ఈ షీట్ మొత్తం కంప్లీట్గా ఫొటోస్ అయితే నింపించేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళండి, డిఫెండ్ ప్యాటర్న్ అని కొట్టండి. సో ఇక్కడ మీరు రీనేమ్ అనేది చేసుకోండి. మీకు నేమ్ అనేది తెలవాలి కాబట్టి రీనేమ్ అయితే చేసుకోండి. నేనైతే ప్రభాస్ అని సెలెక్ట్ రీనేమ్ చేస్తున్నాను. ఓకే అనేది ఇచ్చేసాను. సో ఇది అయితే మీరు సేవ్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. సో కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు న్యూ లేయర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత 12/10 ఇక్కడ 300 పెట్టండి. అక్కడ మాత్రం 150నే, ఇక్కడ వచ్చి 300 న్యూ షీట్. సో న్యూ షీట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ అని ఉంటుంది, ఆటోమేటిక్గా ప్యాటర్న్ అని సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ ప్యాటర్న్ దగ్గర మీరు ఏ ఇమేజ్ అయితే ఇప్పుడు సేవ్ చేశారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో కిందకు వచ్చేసినారంటే మీకు ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓకే చేసేయండి. చూడండి, మనం అక్కడ కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నాము, కానీ ఇక్కడ ఈ షీట్లో డబుల్ ద ఫొటోస్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కంట్రోల్ ఏ అలాగే కంట్రోల్ టీ తీసుకునేసి స్మాల్ సైజ్ చేయండి. స్మాల్ సైజ్ చేసిన తర్వాత దీన్ని ఒక సైడ్కి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్నే సేమ్ చూడండి, షీట్ కంప్లీట్గా ఫొటోస్ అయితే ఫిల్ అయిపోయాయి. హార్ట్ షేప్కి మనము ఎక్కువ ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుందండి. నా దగ్గర తక్కువ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా డబుల్ లేయర్స్ అయితే తీసుకున్నాను. మీకు అవసరం ఉండకపోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత మీరు ఒక హార్ట్ షేప్ అనేది నెట్లో డౌన్లోడ్ చేసుకోండి. నెట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
హార్ట్ షేప్ పిఎన్జీ అని క్లిక్ చేసినారంటే మీకు స్టార్టింగ్లోనే ఇలా రెడ్ కలర్ హార్ట్ షేప్ ఉంటుందండి. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి మనం ఏ లేయర్ అయితే తీసుకున్నామో అందులో పేస్ట్ చేసేయండి. డౌన్లోడ్ చేయకండి ఇమేజ్ని. డౌన్లోడ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కాపీ పేస్ట్ కొట్టుకున్నా కూడా మనకు డైరెక్ట్గా మనకు కావాల్సిన చోటికి ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే పైన 2 లైన్లు వదిలేయండి, కింద 2 లైన్లు వదిలేయండి. అంటే ఈ హార్ట్ షేప్ ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్కి కంప్లీట్గా డిఫరెంట్ అనేది ఉండాలి. తీసుకున్న తర్వాత ఈ వైట్ మార్క్ని రిమూవ్ చేసేయండి. ఓన్లీ హార్ట్ షేప్ మాత్రమే తీసుకోండి. ఇది మనకి యూస్ కాదు, కాకపోతే మనం సైజ్ చూసుకునేదానికి మనం ఇందులో అయితే ఇన్సర్ట్ చేసినాము. ఈ హార్ట్ షేప్ అనేది మళ్ళీ లాస్ట్లో డిలీట్ చేయబడుతుంది. సో ఈ హార్ట్ షేప్కి ఒపాసిటీ అనేది తగ్గించేయండి, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఫొటోస్ కనిపించాలి కాబట్టి ఒపాసిటీ అనేది తగ్గించేయండి. ఒపాసిటీ తగ్గించిన తర్వాత మనకు హార్ట్ షేప్ కరెక్ట్ పొజిషన్లోకి అయితే తీసుకురావాలండి. సో కరెక్ట్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఫుల్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, హార్ట్ షేప్ ఆనుకోండే ఫొటోస్ అన్నీ M2 తీసుకుని బాగా ఫుల్గా అయితే జూమ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు వైట్ బార్డర్ కావాలి. మనం ముందు చెప్పినట్టు వైట్ బార్డర్ ఎందుకు తీసుకున్నామంటే దీనికోసమే. ఈ వైట్ బార్డర్ ఎక్కడి వరకు ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాంట్లోకే డ్రాగ్ చేయండి. ఎందుకు ఎగ్జాక్ట్గా చేయమంటున్నానంటే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి, అది మీకు ఆ టైంలో చెప్తాను. M2 తీసుకొని కంప్లీట్గా ఈ హార్ట్ షేప్ ఆనుకోండే ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. ఇటు చూసినారా, సెలెక్ట్ అవుతున్నాయి. ఇట్లా ఏవైతే 75% ఆనుకో ఉన్నాయో దాన్ని మాత్రమే మార్క్ చేసుకోండి. ఇలా చూసారుగా, ఇది చూడండి, ఎడ్జెస్ మాత్రమే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మీకు వి షేప్లో వచ్చింది, చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. ఇలా రావాలి హార్ట్ షేప్కి కింద వైపు. ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ వస్తే మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేస్తున్నట్టు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. డిలీట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు హార్ట్ షేప్ ఎడ్జెస్లో ఉన్న ఫొటోస్ కంప్లీట్గా డిలీట్ అయిపోయాయి. డిలీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ D తీసుకొనేసి పెన్ టూల్ తీసుకునేసి హార్ట్ షేప్ వరకు కట్ చేయండి, మార్క్ చేసుకోండి. ఇది వేరే మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, కాకపోతే అది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చేసుకునే విధంగా, ఫోటోషాప్కి కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా చేసుకునేట్లుగా వీలుగా చెప్తున్నాను. చూడండి హార్ట్ షేప్ వరకు సెలెక్ట్ అయింది కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్, కొలేజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ హార్ట్ షేప్ని రిమూవ్ చేసుకుని, ఇది మనకు అవసరం లేదు, జస్ట్ లుక్ కోసం తీసుకున్నాము. ఆ షేప్ వరకు కట్ చేసుకునే దానికి మాత్రమే తీసుకున్నాము కాబట్టి దీనిని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత సో ఒక 90% హార్ట్ షేప్ అనేది ఫిల్ అయింది. దీన్ని మనం ఇంకా కొంచెం ఈ సైడ్స్లో చూసినారంటే ఒక స్కేల్ లాగా తయారైంది. దీన్ని మనం ఏం చేసుకుంటామంటే
చూడండి కంప్లీట్గా 6 ఫొటోస్ వరకు స్కేల్ ఉంది. మనం ఏం చేసుకుంటాం అంటే సెంటర్ 2 ఫొటోస్ని డిలీట్ చేస్తాం. డిలీట్. అలాగే ఇటువైపు కూడా సెంటర్ 2 ఫొటోస్, 6 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి సెంటర్ 2 ఫొటోస్ డిలీట్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్గా హార్ట్ షేప్ అయితే రెడీ అయింది. బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే అయిపోయింది. సో ఇది సపరేట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ సపరేట్గా ఉంది. చూడండి, సపరేట్గా అయిన తర్వాత మనము ఇక్కడ సెంటర్లో ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా చాలా వర్క్ ఉంటుందండి, చూపిస్తాను అదేందో. ఇక్కడ కపుల్స్ ఉంటే ఇటువైపు అబ్బాయి, ఇటువైపు అమ్మాయి లాగా సెట్ చేసుకోండి కపుల్స్ ఉంటే. సో నేనైతే ప్రభాస్ గారి ఫోటోను మెయిన్ ఫోటోలా సెంటర్లో అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం హైలైట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేసినామంటే ఆటోమేటిక్గా హార్ట్ షేప్ అనేది హైలైట్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాప్ షాడో ఇవ్వండి. చూడండి, ఖచ్చితంగా షాడో అయితే వచ్చింది. మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి షాడోని. ఇక్కడ చూసుకున్న తర్వాత ఒక 20% షేప్ అనేది తయారైంది. షాడో ఇచ్చిన తర్వాత మనం స్ట్రోక్ అయితే ఇద్దాము. స్ట్రోక్ సెంటర్లో మాత్రం స్ట్రోక్ ఇచ్చినామంటే హార్ట్ షేప్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. సో నేనైతే వైట్ కలరే తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకున్న తర్వాత మినిమం 8 అన్నా 10 అన్నా పెట్టుకోండి. నేనైతే 8 పెట్టుకున్నాను. సో చూడండి, ఈ ఎడ్జెస్ అనేది ఇలా తయారవుతాయి. సో మనకు ప్రాపర్ ఒక హార్ట్ షేప్ అనేది తయారైంది. చూడండి, ఇక్కడ 90% అనేది ఓకే రెడీ అయిపోయింది. దీనికి మనం టెక్స్ట్ ఇద్దాము సెంటర్లో. ఫైనల్గా ఇమేజ్ అయితే రెడీ అయింది. ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము.